సహజంగా ఎక్కడైనా ప్రాజెక్టుల కోసమో రోడ్ల నిర్మాణం కోసమో ఇళ్ళు భూములు కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం అడవి సంరక్షణ కోసం ఊరినే లేపేసే ప్లాన్ సాగుతోంది. ఎందుకంటే అడవి జంతువుల కోసం ఊరు ఖాళీ చేయాలంటున్నారు ఫారెస్ట్ అధికారులు. అయితే చావనైనా చస్తాం కానీ ఊరు వదిలి వెళ్లిపోయేది లేదంటున్నారు గ్రామస్తులు. మరి ఊరా అడవా, అసలు ఊరిని వదిలి వెళ్లిపోవాలనే ప్రతిపాదనను అధికారులు ఎందుకు తెచ్చారు అనేది నల్గొండ జిల్లా నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పచ్చని కొండల మధ్య ఉంటుంది పొగిల గ్రామం. పచ్చని పంట పొలాలకు ప్రకృతి అందాలకు నిలేమిది. ఇంత చక్కటి ఊరు ఇక ఖాళీ కానుంది. మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్ళ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం దాదాపు 7 దశాబ్దాల క్రితం ఆవిర్భవించింది. అప్పట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆ ప్రాంత సంబంధించిన భూ నిర్వాసితులకు మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వం పునరావాస కేంద్రం కింద ఇక్కడ గ్రామం అయితే ఏర్పాటైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 70 ఏళ్ళుగా కూడా ఇక్కడ గ్రామస్తులు అక్కడ ప్రాజెక్టుకు త్యాగం చేసినటువంటి వారంతా కూడా ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ళుగా కూడా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం అదేవిధంగా వివిధ రకాల ఉపాధితో కూడా ఇక్కడ జీవనం అయితే సాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం అమరాబాద్ ఫారెస్ట్ సంబంధించిన పొగిళ్ళ గ్రామ పరిధిలో ఉన్నాం. ఈ చూసుకోవచ్చు, మనం వెనకాల చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు. నల్లమల ఫారెస్ట్ సంబంధించి అక్కడ మనం ఇండ్లు కూడా చూస్తూ ఉన్నాం. ఆ ఫారెస్ట్ ఆనుకొని కూడా అక్కడ ఇండ్లు ఉన్నాయి. సరిగ్గా ఈ పరిణామమే ఊరికి శాపంగా మారిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ నల్లమల ఫారెస్ట్ సంబంధించి ఇక్కడ చిరుతలు, అదేవిధంగా ఎలుగుబంట్లు, తోడేళ్ళు, నక్కలు, అడవి పందులు కూడా ఇక్కడ ఈ అడవిలో ఉంటాయి. ఈ అడవికి సంబంధించినటువంటి అడవి జంతువులు మొత్తం కూడా గ్రామంలోకి వస్తున్నాయి. గ్రామంలోకి వచ్చి గ్రామస్తులపై దాడులకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ పండించుకుంటే రైతులకు సంబంధించిన పంటలను మొత్తం కూడా ఈ అడవి పందులు కావచ్చు, ఎలుగుబంటు నాశనం చేస్తున్నాయని కూడా చాలా ఏళ్ళుగా కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని సందర్భాల్లో అక్కడ ఆ అడవి జంతువుల పంట నాశనం చేసినటువంటి నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ రైతులు చాలాసార్లు చెప్పుకుంటూ వాపోయారు. ప్రస్తుతం అయితే చాలా రోజులుగా కూడా ఇక్కడ అడవి జంతువులు వచ్చి దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ అడవిని రక్షించేందుకు, అడవి జంతువుల నుంచి ప్రజలను రక్షించేందుకు, అడవి జంతువులను రక్షించేందుకు కూడా ఒక ప్రతిపాదన కూడా పెట్టారు. ఆ ప్రతిపాదన ఏంటంటే ఇక్కడ అడవి సంబంధించి కాపాడడానికి ఇక్కడ ఊరు ఖాళీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ మేరకు కూడా చాలా రోజులుగా కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దాంతో గ్రామస్తులు అప్పట్లో నాగర్ సార్ ప్రాజెక్టుకు మేము త్యాగం చేసాం, మరోసారి అడవికి త్యాగం చేయాలనేటువంటి ఆవేదన కూడా ఇటు గ్రామస్తుల నుంచి వినబడతా ఉంది. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం అడవిని రక్షించేందుకు కూడా ఇటు ఊరిని ఖాళీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా మనకు పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పొగిళ్ళ అదేవిధంగా రేకుల వలయం సంబంధించిన గ్రామస్తులు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా కూడా ఇక్కడ మేము జీవనం సాగిస్తున్నాం. ఇక్కడ పంటనే నమ్ముకుంటూ, అంటే పుడమి తల్లినే నమ్ముకుంటూ కూడా జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో తాము ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం వ్యవసాయం అనేటువంటి భూములు తమకు ఎక్కడిస్తారు, అదేవిధంగా ఇప్పుడిప్పుడే అక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండ్లు నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో ఇండ్లు ఎలా కట్టిస్తారో, అదేవిధంగా ఉపాధి ఎలాంటి ఉపాధి చూపిస్తారు అనేటువంటి ఒక ఆవేదన అయితే ఇటు ప్రజల నుంచి వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి గ్రామస్తులు ఊర్లోకి వెళ్దాం. ఊర్లో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సంబంధించిన ప్రతిపాదనపై వాళ్ళ స్పందన ఏంటనేటువంటి విషయాన్ని కూడా అక్కడ కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. పొగేళ్ల గ్రామస్తులు అంటే త్యాగానికి మారిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పుట్టిందంటే ఇటువంటి త్యాగమూర్తుల వల్ల ఇప్పుడు వీళ్ళు మరోసారి త్యాగం చేయాల్సి వస్తుంది. ఊరు ఖాళీ అవుతుందనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ అడవి జంతువుల రక్షణ నుంచి ఇక్కడ ఊరు ఖాళీ చేయాలనేది ఇక్కడ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. కానీ ఇక్కడ తండావాసులు అయితే మేము ఊరు ఖాళీ చేయము, తాము వెళ్ళబోము అంటూ కూడా చెప్తా ఉన్నారు. అన్న చెప్పండి, ఊరు ఖాళీ అవుతుందని ప్రచారం చదివితే ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం అవాస్తవం అయితే మాకైతే తెలియదు. ఫారెస్ట్ వాళ్ళు అంటున్నారు అది జరుగుతుంది, 2-3 సంవత్సరాల నుంచి అయితే జరుగుతుంది. దానికి పరిష్కారం ఏంటంటే వీళ్ళకు ఇక్కడ జరిగి ఏం అడుగుతున్నారో దాని గురించి రైతులు, ఇక్కడ గ్రామ ప్రజలు, గ్రామ నివాసులు ఏం అడుగుతున్నారంటే దానికి వాళ్ళకు సహకరిస్తేనే తప్ప బయటికైతే వెళ్ళడానికి లేదు అవకాశం. కానీ ఇట్లా ప్రచారం చేసి కాలాలు గడుపుతుర్రు. ఇక్కడ ఉన్న పొలాలకు డిమాండ్లు తగ్గుతున్నాయి, వేరే వాళ్ళు కొనడానికి ముందుకు రావట్లేదు. దానికి మీరు
ఇట్లా ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంచెం ఏదైనా ఒకటి క్లారిటీగా చెప్పి వీళ్ళకి నచ్చ చెప్పడమా లేదా వాళ్ళు మానుకోవడమా, ఈ రెండు ఒకటే చేసుకోవాలి. అంతేగాని ఇవాళ ఈ ఊరు లేచిపోతుంది, ఆ ఊరు లేచిపోతుంది, దీన్ని లేపేస్తామని చెప్పి ప్రచారాలు అయితే చేయకూడదు. అలాంటివి జరగకూడదు. ఇలా జరిగితే ఊర్లో ఉన్న వాళ్ళకి నష్టాలు జరుగుతున్నాయి. ఎట్లా నష్టాలు జరుగుతున్నాయంటే, ఇవాళ అవసరానికి ఒక రైతు 1 ఎకరం పొలాన్ని అమ్మాలనుకుంటే ఇప్పుడు ఇది ఊరు లేచిపోతుందంటే దాన్ని కొనడానికి ఎవరు రావట్లేదు, ముందుకు రావట్లేదు. అది ఇలాంటి సమస్యలు మా ఊర్లో ఉన్నాయి. మీ ఇది ఊరిని లేపాలనుకున్నారా, డైరెక్ట్ లేపేయండి. అది రైతులు అడిగిన నిజంగా ఒకవేళ ఊరు ఖాళీ చేయమంటే మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1 5 ఎకరాల పొలం ఇచ్చి ఇక్కడ తాగునీరు సాగునీరు అన్నీ అందించి మాకు ప్రతి ఒక్కరికి ఇంటి వాసం కల్పించి నెట్టు టవరు సిగ్నల్స్ ప్రతి గుడి బడి ప్రతి ఒక్కటి అందిస్తే పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇదైతే మేము సహకరిస్తాం, మేము జనాలతో పాటు చెప్తాం, ప్రతి ఒక్కరికి మేము ప్రచారం చేసి చెప్పగలుగుతాం. ఇదే కానీ పోతుంది ఊరు లేపుతాం అని చెప్పి ప్రచారం చేసి కాలాలు గడపడం, అందులో ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలకి నష్టం జరుగుతుంది. చేస్తే స్పాట్లో చేయండి, లేదంటే మా ఊరి జోలికి రావాకండి, మా ఊరిని ఇట్లనే ఉండని, మేము ఇక్కడే బతుకుతాం. ఒకప్పుడు మేము ఉండేటప్పుడు ఇక్కడ గుడిసెలు ఉండే, ఇప్పుడు మాకు కూడా కొంచెం చేతులు తిరిగినాయి. హైదరాబాద్ పోయినాం, గుంటూరు పోయినాం, తేనాలి పోయినాం, తమిళనాడు పోయినాం, ప్రతి ఒక్క చోట్ల దుబాయ్ దాకా పోయి వచ్చినాం, ముంబైకి పోయినాం. ప్రతి చోటుకి పోయి ఏదో తల అంతా సంపాదించుకొని వచ్చి ఇక్కడ గూడనేది కల్పించుకొని ఇక్కడ మేము ఉంటున్నాం. మాకు ఈ కాలం గడపకుండా ఏదో ఒక క్లారిటీ, ఈ ఊరు లేస్తుందా లేవదా, మీరు లేపుతారా, దానికి ఏదన్నా పరిష్కారం. ఇదే కానీ కాలం అయితే గడిపే ప్లాన్ చేయబాకండి. జనాలు ఇక్కడ ఉన్న జనాలకి మాత్రం నష్టం చేయవద్దు. ఇది నష్టం చేస్తే మాకైతుంది. రీసెంట్గా పోయిన సంవత్సరం కరెంట్ షాట్ వచ్చి ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు ఇట్లా కొంచెం ప్రాబ్లం వల్ల కరెంట్ షాట్ అయితే హాస్పిటల్ పాలైతే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి లేడీస్ చచ్చిపోయింది. ఇంకో ఆమెకేమో 15-16 లక్షల దాకా తగిలితే వాళ్ళకున్న 1 ఎకరం అమ్ముదామంటే ఇట్లా ఊర్లు వేస్తుందంటే వాళ్ళకి అదే ఆ పొలానికి అమ్ముకోవడానికి అమ్ముతానని ముందలు వస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఎవరు ముందలు రావట్లేదు. ఇట్లా ఊరు లేస్తుందంటే ఒక్కొక్కరికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం ఏదన్నా ఉంటే క్లారిటీగా చెప్పేయండి. ఇవాళ లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుంటున్నారు ఊర్లలో. అలాంటి అన్ని నష్టాలు మీరు భరిస్తారు. మళ్ళీ ఏంటంటే ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే దేవరకొండలో ఇదే ఇల్లు కట్టాలంటే 10 లక్షలు అయిపోతే మా ఊర్లో అదే ఇల్లు కట్టాలంటే 15-16 లక్షలు అవుతుంది. ఎక్స్ట్రా ఒక 5-6 లక్షలు ఎక్కువ అవుతుంది. అయినా కానీ మాకు కరోనా లాంటి టైంలో ఇక్కడ దేశాలలో బతుకునే రోజులు కూడా ఇక్కడ వచ్చి ఎవరి గుడికి వాళ్ళు చేరుకొని మంచిగా గుడిసెలలో బతికిర్రు. కానీ వాళ్ళకి అర్థం వచ్చింది, అలాంటి కరోనా టైంలో కూడా అర్థం వచ్చింది. ఏం అర్థమైందంటే మన ఊరు మనకు ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఇవాళ ఏమనుకుంటారు అంటే అప్పులు చేసుకొని కూడా సొంతంగా ఇల్లులు కట్టుకుంటున్నారు. అలాంటి వాటికి ఏదో క్లారిటీ ఫారెస్ట్ వాళ్ళు చెప్పాలి. అది దానికి మళ్ళీ సాగదీయకూడదు. అదేని నా అభిప్రాయం, ఈ ఊర్లో కూడా అందరి అభిప్రాయం. తమ్ముడు మీరు ఇక్కడ ఏం పని చేస్తుంటారు? ఇక్కడ మీరు? నేను హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడైతే ఉన్నాను. స్టడీ చేసిన వాళ్ళందరికీ ఇదే ఇబ్బంది అన్న. పిల్లగడ వాళ్ళందరికీ దేనికని ఇదే ఇబ్బంది. ఇట్లా ఫస్ట్లో ఊరు లేపేస్తారని అది అంటారు. ఆ పుకారు లేచిన కానిచ్చి మా ఊరికి రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతుర్రు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు కానీ పిల్లని ఇవ్వడానికైనా కానీ లేకపోతే ఒక దేనికైనా ఇప్పుడు కొత్తగా ఇల్లులు వచ్చినాయి, గవర్నమెంట్ ఇల్లులు వచ్చినాయి, వాళ్ళకైనా దేనికైనా ఇబ్బంది. ఏదైనా ఫస్ట్ క్లారిటీగా ఒకసారి లేపేసన్నప్పుడు లేపేయండి. మాకు ఇల్లు కావాలా, భూమి కావాలా, వాటర్ కావాలా, అన్నిటికన్నీ సదుపాయం చూపిస్తే ఇక్కడి నుంచి అక్కడ లేచిపోతాం. అంతేగాని ఇక్కడ లేచిపోవడం మాటలు చెప్పడం వల్ల మాకు ఉపయోగం లేదు, ఇబ్బంది అవుతుంది. అంటే ఒకప్పుడు పూరి గుడిసెలు ఉండేది, ఇప్పుడు మొత్తం సిటీ మోడల్లో ఇల్లు నిర్మించుకుంటారు కదా, మరి ఏం చెప్తున్నారు అధికారులు మాకేం చెప్పట్లేరు అని. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటారు, అది అంటారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చిర్రు, అయ్యని రాసుకుర్రు, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళు వచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఏదో ఒకటి చేస్తే మాకు ఇబ్బంది ఉంటుందండి. మేము కూడా కట్టాము, 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసాం. ఇప్పుడు ఇల్లు వేరే ఊరికి వెళ్ళిపోవాలంటే మాకు ఇబ్బంది కదా. అమ్మా ఏం పని చేస్తారమ్మా మీరు ఇక్కడ? ఏం పని చేస్తాం సార్? పొలం పని చేస్తాం. గొర్రెలు కాసుకుంటాం. ఆ పొలం ఆడి మనుషులు అయినా కానీ పొలం పోతాం. పొలాన గొర్రెలు కాసుకుంటాం, అబ్బాయిలను పెట్టుకొని కాసుకుంటాం. ఆ పిల్లల చదువు లేదు, సంజం లేదు.
ఈ గొర్రెలు కాసుకొని అయినా ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు లేదని 20 లక్షలు పెట్టైనా మళ్ళీ అదే పొలం చేసుకొని బతకాలంటే మళ్ళీ ఊరు లేపాలంటుండ్రు. మరి అదే భయం అవుతుంది సార్ మాకు. సో ఇక్కడ గ్రామస్తులు ఒకటే క్లారిటీగా చెప్తా ఉన్నారు. అయితే చాలా రోజులుగా కూడా ఇక్కడ కొంతమంది అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం అనేది గ్రామస్తులు ఒక అపోహ అయితే కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఊరు మొత్తం ఖాళీ చేయాలనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పూరి గుడిసెలు ఇవన్నీ కూడా పూరి గుడిసెలుగా ఉండేవి. ఇప్పుడే సిటీ మోడల్లో కూడా ఇల్లు నిర్మించుకుంటున్నారు, లక్షలు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఊరు ఖాళీ చేయాలంటే మేము ఎక్కడ పోవాలి, తమకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపిస్తాననేటువంటి డిమాండ్ను కూడా వీరు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏపీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది పొగిళ్ళ గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి దాదాపు 2000 మంది జనాభా ఉంటారు. 7 దశాబ్దాలుగా కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు పాడి పశువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సహజంగా ఎక్కడైనా వీఐపీలకు భద్రతగా పోలీసులు పనిచేస్తుంటారు. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తుంటారు. కానీ కేవలం 2000 మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో కూడా ఇట పోలీసుల భద్రత మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామాన్ని ఆనుకొని కూడా చుట్టూ కొండలు ఉంటాయి. నల్లమల ఫారెస్ట్ సంబంధించి ఆ కొండల్లో కూడా వివిధ రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. ఆ జంతువులు మొత్తం కూడా ఈ గ్రామంలోకి రాకుండా కూడా మన పోలీసు అటవీ శాఖ సంబంధించిన అధికారుల పహారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రామాన్ని రక్షించేందుకు కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు అడవినే కాదు ఈ గ్రామాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రామంలో కొంతకాలంగా కూడా ఇక్కడ ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన తొడేలు తిరుగుతూ ఉంటాయి. పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. ఇక్కడ గ్రామస్తులపై దాడి కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అటవీ శాఖకి సంబంధించిన అధికారులు అడవికి రక్షణతో పాటు ఇక్కడ గ్రామానికి రక్షణగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే గ్రామానికి సంబంధించిన గ్రామం ఉన్నంత కాలం కూడా తాము కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అడవికి రక్షణగా ఉంటూ అడవి జంతువులకు కూడా రక్షణగా ఉంటామని కూడా ఇక్కడ పోలీసు శాఖ అధికారులు కూడా అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ గ్రామానికి రక్షణగా కూడా విధులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పొగిళ్ళ గ్రామం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉంది. ఇక్కడ సీసీ రోడ్లు, అదేవిధంగా తార్ రోడ్లు, అదేవిధంగా మంచినీరు, మౌలిక వసతులన్నీ కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పొగిళ్ళ గ్రామం సంబంధించినటువంటి గ్రామస్తులంతా అప్డేట్ అయ్యారు. ఇక్కడ వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకలు, అదేవిధంగా పాడి పశువులను పెంచుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఒక అపోహ కల్పిస్తూ ఉంది. ఇక్కడ ఊరు ఖాళీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. మరి ఆ ప్రతిపాదన వీళ్ళు ఒప్పుకుంటారా లేదా? బ్రదర్ చెప్పండి, మీరు ఇక్కడ ఊరు ఖాళీ అవుతుందంటే ఒప్పుకుంటారా మీరు? మాకైతే ఇంట్రెస్ట్ లేదండి పోవాలని. వాళ్ళు 5 రేషన్ కార్డుకి 5 ఎకరాలని ఒక అబ్బాయి అన్నాడు కదా, 5 ఎకరాలు ఇచ్చినా లేవరు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరికి 6 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాలు ఉండోళ్ళు ఉన్నారు. మరి అసలు పొలం లేని వాళ్ళు 5 ఎకరాలు ఇస్తే లేవాలని ఉన్నారు. ఉండోళ్ళేమో ఒక 5 ఎకరాలు, 4 ఎకరాలు ఉండోళ్ళు ఉన్నారు. వాళ్ళేమో లేవద్దని ఉంది. వాళ్ళకి గొర్రెలు ఉండోళ్ళు కూడా లేవద్దని ఉంది. కాకపోతే అంతకి అన్నిటికీ అన్ని బళ్ళకు బళ్ళు, గుళ్ళు మరి 5 ఎకరాలు ఉండోనికి 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉండోనికి 10 ఎకరాలు, ఇల్లుకి ఇల్లు అన్నిటికన్నీ అనుకూలంగా చూపిస్తే మాకు నచ్చితే, జనాలకు అందరికి నచ్చితే, ఫారెస్ట్ వాళ్ళు కాదు ఖచ్చితంగా లేవాల్సిందే అంటేనే తప్పితే, లేకపోతే లేవాలని అయితే వ్యవసాయం చేస్తున్నాం. ఇంకా వాళ్ళు అట్టా అన్నిటికన్నీ ఓకే అంటేనే లేవాలని ఉంది. కానీ జనాలకు కూడా కొంత అసలు లేవాలని అయితే లేదు. అసలు మీ గ్రామాన్ని ఎందుకు ఖాళీ చేయమంటున్నారు? ఎందుకు ఖాళీ చేయమంటున్నారు అంటే దూరం ఊరు. ఇంకా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండంగా జనరేషన్ కూడా ఉండేటట్టు లేరు ఇక్కడ. ఇంకా ఉంటే మాతో ఉండాలి, లేకపోతే లేదని కొంతమందికి చాలా దృష్టిలో పడ్డది. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతుంటారు. మళ్ళీ జంతువులు ఎప్పుడన్నా మీ ఊర్లోకి వస్తుంటాయా? లేదండి, రావట్లేదు జంతువులు ఇప్పటి వరకు అయితే. గాపుడు ఎన్నడో ఒక ఎండాకాలం ఒక రోజు అయితే ఎలుంగొడ్డు ఒకటి వచ్చేది. అది కూడా వెళ్ళిపోయింది, అది కూడా రావట్లేదు. ఇంకా మాకు జంతువుల గురించి దీని గురించి ఏం భయం లేదు. నీళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇంకా అన్నిటికీ సౌకర్యం బాగానే ఉంది. కాకపోతే వచ్చే జనరేషనే ఉండటానికి లేదు. మాకు మెయిన్ పొలాలకి యాలివి లేదు, యాలివి ఒకటి లేదు. ఇప్పుడు వాటికి ఎవరికి పట్టాలన్నీ ఎగిరిపోయినాయి. వాటికి సర్వే చేస్తానంటే సర్వే లేదు. ఇప్పుడు అది ఒక కంగారు అవుతుంది మాకు. ఏదన్నా బ్యాంకులలో పెట్టుకోవాలన్నా బ్యాంకులలో పెట్టుకోవట్లేరు భూముల పట్టాలు. మళ్ళా వాటికి అమ్ముకుందామంటే టక్కున ఏదన్నా ఆపత వచ్చి అమ్ముకుందామంటే వాటికి కూడా యాలివి లేకుండా అయింది, కొనేవాడు కూడా లేడు. అందుకనే లేచినా బాగుండు అనే దృష్టి జనాలకు కలిగింది. మాకు పట్టాలు సర్వే అయ్యి అన్నిటికన్నీ ఒరిజినల్ పట్టాలు ఇచ్చి బ్యాంకులలో అనుకూలంగా పెడితే ఈ ఊళ్ళ నుంచి పిల్ల కూడా కదలరు సార్. అది అరే ఏం పని చేస్తుంటావు నాయుడు? నువ్వు వ్యవసాయం చేస్తుంటాం. మా గొర్రెలు కూడా ఉన్నాయండి.
కాకపోతే మా ఊరు లేవాలని అసలు మాకైతే ఇంట్రెస్ట్ లేదు. మేము బ్రహ్మాండంగా ఇల్లులకి ఇల్లులు పొలాలు అన్నీ యథావిధిగా చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు. కాకపోతే చాలా దూరం అని స్కూల్లో పిల్లలు సార్లు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందని మొన్న కూడా మాట్లాడారు. ఆటోమేటిక్గా వస్తారు వాళ్ళు కూడా. కాకపోతే ఇప్పుడు ఎవరెవరో ఏదో అనుకునే ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఊరు లేవాలని టామ్ కొట్టినా కానీ ఖచ్చితంగా ఇక్కడే ఉంటామని మేము డిసైడ్ అవుతున్నాం సార్. అంతే. ఇంకా అంటే మీ ఊర్లకు జంతువులు వస్తున్నాయి అందుకే ఖాళీ ఏమంటారు, నిజమేనది? అసలు అంతా అనవసరం సార్. జంతువులు రావేం రావు అనుకుంటారేం కానీ అసలు జంతువులు అనేది లేదు మా ఊళ్ళో. ఫారెస్ట్ వాళ్ళ భయంతో ఎక్కువ ఊరిని పుకారుతో ఇలా చేస్తున్నారు. ఏం అసలు ఇబ్బంది ఏమంటారు ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారు? ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే అన్నిటికీ అందిస్తాం, ఇల్లులు కట్టిస్తాం, అది కట్టిస్తాం అంటున్నా కానీ మాకు మాత్రం మా ఊరే మాకు ముఖ్యం కావాలని మేము డిసైడ్ అయినాం సార్. అంతే. అంటే మీ ఊరి రక్షణ కోసమే మేము ఇట్లా చెప్తున్నాం అని చెప్తున్నారు? చిచి ఏం లేదు సార్. అసలుకి మా ఊరు 70 సంవత్సరాల క్రితం కూడా చాలా ఇబ్బందులతో కూడా బతికి ఇవాళ అన్నిటికన్నా నాకు లేచిపోవాలంటే అసలుకి ఎవరికి కూడా ఒప్పుకుంటలేరు సార్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావమ్మా ఈ ఊరు నువ్వు? ఏం పని లేదు, పొలం పని చేస్తాం. మరి మీ ఊరు చేయాలంట మరి ఎట్లా? ఖాళీ మేము చెయ్యం సార్, మేము చెయ్యం. ఇవరకే అక్క మా వాళ్ళు పోయి వచ్చిండ్రు. ఇప్పుడే కొంచెం అట ఉండరు. అటు ఇండ్లు కట్టుకొని మరి ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోదుము? కాళ్ళు లేవు, రెక్కలు లేవు. మరి ఇప్పుడే కొద్దిగా అట్ట నీడు వేసుకున్నాము. పిల్లలు కూడా ఇల్లు కట్టుకున్నారు, లచ్చలే పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు, పొలాలు చేసుకుంటుండ్రు. మేము ఎక్కడ పోం సారు. పోయేదానికి కూడా మాకు చేత కాదు. చెప్పారా మీకు ఇట్లా ఊరు ఖాళీయాలి ఇల్లు ఖాళీయాలి ఎవరు చెప్పారు ఇంతవరకు? ఎవరన్నా అప్పుడు చెప్పిర్రు, మరి ఎండాకాలం వచ్చి చెప్పిర్రు ఊరు లేస్తుందంట అన్నారు. మేము పోమని మేము అన్నాం. మరి కొంతమంది మరి పోతానన్నారు అంట, మరి కొంతమంది ఏమో పోనన్నారు అని అంటారు. ఈ పోతానన్న కానించే పుకార పుట్టి ఇప్పుడు ఎవరన్నా బాకీ ఉండేవాళ్ళు పొలం అమ్ముకుందామంటే ఎవరు కొంటాలు లేదు, ఓళ్ళు కొంటలేరు. ఊర్లు వేస్తుందంటమ్మా మేమేం పెట్టుకోనాలని అంటారు. ఇంకా శాలల్లో పైసలు కూడా పడతలేవు. మరి అట్లా జరుగుతుంది. నేను ఊరు లేచిపెట్టి పోవని అంటుర్రు సార్. మాకు రెక్కలు లేవు, కాళ్ళు లేవు, రెక్కలు లేవు. మొన్న ఒక వందిలు వచ్చింది, నాకే వందిలు వచ్చింది. ఇక్కడ గ్రామస్తుల జీవనం అయితే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఊరు ఖాళీ అవుతుందనేటువంటి ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భూముల రేట్లు కూడా తగ్గినాయని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ప్రభుత్వం ముందుకొచ్చి తమ ఊరును ఖాళీ చేయాలంటే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తి లేదనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ వ్యక్తం అవుతా ఉంది. సుమారు 7 దశాబ్దాల క్రితం పొగిళ్ళ గ్రామం పుట్టింది. 7 దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఊరిని డెవలప్ చేసుకుంటున్నారు, రోడ్డు వేసుకున్నారు, మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఊరు డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పిడుగు లాంటి వార్తను ప్రభుత్వం మోసుకొచ్చింది. ఇక్కడ ఊరు ఖాళీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టింది. మరి గ్రామస్తులు ఏమంటున్నారు చూద్దాం. పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడ ఉండబట్టి? ఇక్కడ ఉండా నాకు అప్పుడు 18 ఏళ్ళు కూడా లేవు. అంత పిల్లలు ఇక్కడ వెళ్ళి వచ్చిన ఆ ఊరు లేచి మా మొదటి ఊరు లేచి సూర్యాపేట లేచి ఇక్కడ వచ్చి కట్టాం, గుడిసెలు కట్టుకున్నాం. అక్కడ సెన్స్ క్యానీళ్ళలో మాట్లాడి ఆడ కట్టుకొని గింత పిల్లగాని కానీ గొడ్ల కాసి, బర్రెల కాసి, ఆవులు కాసి, గొర్రె కాసి అట్ట పెళ్లిళ్ళు అయ్యే వరకు కొద్దిగా గుడిసెలు వేసుకున్నాం. గుడిసెలు వేసుకుని ఇప్పుడు 3 ఏళ్ళ సందే కొద్దిగా కవరా పైన అయితే ఇండ్లు కట్టుకుంటున్నాం. రోడ్లు అయినాయి, బస్సు వస్తుంది. అది వరకు కరెంటు లేదు మా ఊళ్ళో, ఏది రోడ్డు కూడా లేదు. నెత్తి ముడలు మోసుకొని బతికినాం. దేరకొండ నెత్తి గిన్నెలు తీసుకొని తిన్నాం, అమ్మలు కాసుకొని తాగి బతికినాం, సద్దబో తిన్నాం, గట్టుకు తాగినాం. ఈ ఊరికి ఎందుకు వచ్చారు అప్పట్లో మీరు? సముద్రంలో కలిసిపోయింది కదా, నందికొండ సాగర్లో కలిసిపోయింది మా ఊరు. గొప్ప ఊరు అది. మన దేరకొండ కూడా దారపు ఆ ఊరే ఉంటే, కానీ అట్లా అయిపోయింది. ఇట్లా తెచ్చి ఇక్కడ వేసిండ్రు. గవర్నమెంట్ తీసుకొచ్చినారు, తలా 5 ఎకరాలన్నీ ఇచ్చినారు. చేసుకొని దాన్ని పట్టుకుని రాళ్ళు, రప్పలు, గుండ్లు, చెట్లు కొట్టుకొని కాయలు కాసి నెత్తి నీళ్ళు లేక మట్టబాయిలు నీళ్ళు లేకపోతే బురద తాగినాం. సరే, ఇప్పుడు ఊరిని డెవలప్ చేసుకుంటున్నారు, సరే బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంది మరి ఏమంటున్నారు అధికారులు? మీరు అధికారం ఏమనేది ఉంది, మేము లేచి పోం, సాగు వచ్చినా అయిన ఉంటాం, పొడిచినా అయిన ఉంటాం. మమ్మల్ని ఏం చేస్తావో ఏదైనా చెయ్యి, కానీ మేమైతే పోం, లేవం. ఏం పని చేస్తుంటారు? ఇదే పని, గొర్రెలు కాసుకొని బతాం, ఆ రాళ్ళు రప్పలు చేసుకొని బతాం. అరే ఏం పని చేస్తుంటారు అన్న మీరు? వ్యవసాయం చేస్తూనే ఉంటాం. ఇంకా మాకు వ్యవసాయం గొర్రెలు తప్ప వేరే పని ఏం లేదు. వేరే ఏ ఊరికి పోయి అయినా కూలీ చేస్తామనేది లేదు.
ఏది వచ్చినా ఇండే ఉంటున్నాం, ఇండే ప్రశాంతంగానే బతుకుతున్నాం. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఊరు లేవాలంటారు. ఇదివరకు అట్టే ఒకసారి వచ్చి మా చెప్పినాక సగం ఇప్పుడు ఊరు సగం ఖాళీ అయిపోయింది. భూమి కొనేటోళ్ళు లేడు, ఒకవేళ అమ్మాలనుకున్నా కొనేటోళ్ళు లేడు, తీసుకునేటోళ్ళు లేడు. అట్లా అయింది మా పరిస్థితి. మాకు రూపాయి కూడా పుట్టేటట్లేదు. ఏ ఊర్లో అప్పు తెచ్చుకుందామన్నా అప్పు ఇష్టోళ్ళు లేడు. ఏమేమి పండిస్తారు ఇక్కడ మీ ఊర్లో? పత్తి, మిర్చి. మరి ఏమైనా ప్రతిపాదన పెట్టారు ఇక్కడ ఊరు ఖాళీ చేయాలనేది అంటారు, ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టారు అసలు? ప్రతిపాదన అంటే మాకు కూడా తెలియదు. అప్పుడు గవర్నమెంట్ ఫారెస్టులు వచ్చినాక మీరు ఒకసారి లేవాలి, ఇక్కడ పులులు అవి అని చెప్పినాక మేమేం చెప్పినామంటే మేము లేవు, ఎటు పరిస్థితుల్లో ఇండే ఉంటాం. మాకు ఆ రోజులే లేపకుండా ఉంటే మేము వీడికి రాకపోదు కదా. ఆ రోజులు అక్కడ మాకు మంచి భూములు చూస్తే మేము అక్కడే బతికెట్టేవాళ్ళం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక అన్ని సెటిల్ అయినాక మళ్ళీ ఇక్కడ నుంచి లేచిపోతే మేము ఆడపోయి బతకాలి. అలా ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు అన్న ఈ ఊర్లో మీరు? మేము అంటే మా తాతల కాడి నుంచి ఇండే ఉంటున్నాం. మేము మాకు తెలిసిన కాడి నుంచి కూడా ఇండే ఉంటున్నాం. అప్పట్లో పునరావాస కేంద్రం కింద ఈ ఊరిని ఇచ్చారు కదా, మరి అప్పుడు ఊరు ముందలు వచ్చిందా, అడవి ముందలు వచ్చింది ఇక్కడ? అసలు అడవే ముందు ఉంది, అడవే ముందు ఉంది. అప్పుడు అడవిని కొట్టుకున్నా మేము. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, మాకు భూములు కొలత చేసి ఇచ్చిపోయారు. అంటే మామూలుగా మీ ఊర్లోకి ఎలుగుబంట్లు వచ్చినాయా? వచ్చినాయి, ఇంటి వచ్చినాయి సార్. ఎన్ని వచ్చినాయి ఎలుగుబంట్లు? 2 సార్లు వచ్చింది. ఒకటే దాడులు చేసినాయా? 2 కలిసింది. ఏమేమి జంతువులు తిరుగుతుంటాయి ఇక్కడ? అదే ఈ పందులు, ఏలుగొడ్లు అవే ఉంటాయి ఎక్కువ. వస్తుంటాయి. పంట ఏమైనా ఇబ్బంది పెడుతుంటాయా? పంట మొత్తం తినిపోతాయి, పందులు ఉంచలేవు. ఏ పంట మీద దాడి చేస్తుంటాయి? ఈ మన పత్తి మీద, మిరప తోట మీద మొత్తం నవ్వులిపోతాయి, మొత్తం కింద తోగిపోతాయి. ఉండే పందులు కూడా ప్రాబ్లం. రాత్రి వేళల్లో వస్తాయి, నైటే మరి వచ్చాయి. వాటి కోసం పాములు కలిసి ఎంతో మంది ఇబ్బంది పడుతుంది ఇక్కడ చాలా మంది. అది మాత్రం వాస్తవం. అది పెద్ద పుల్లు తిరుగుతుంటాయా? పుల్లు కూడా ఉంటాయి. చిరుత పుల్లు ఉన్నాయి, పెద్ద ఏం లేవు కానీ చిరుత పుల్లు ఉంటాయి. మరి జంతువులు ఉన్నాయి కాబట్టి ఊరు ఖాళీ చేయాలంటారు, నిజమేనా? అంటారు సార్, మీరు 2 చెప్తున్నారు మాట. మరి అందరు ఇష్టం అయితే మన అందరు ఎట్టపోతే అట్లే. ఇక్కడ ఊరి పక్కనే కూడా అడవి ఉంటుంది. అడవికి సంబంధించిన క్రూరముగాలు ఈ గ్రామంలోకి వస్తున్నాయని, ఈ గ్రామానికి రక్షణ కల్పించలేమని ఇక్కడ అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఊరు ఖాళీ చేయాలనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ వ్యక్తం అవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. సహజంగా అడవిని, అడవి సంపదను, అడవి జంతువులను కాపాడడం అటవీ శాఖ అధికారుల విధి. కానీ ఇక్కడ పొగిల గ్రామం సంబంధించి కూడా అడవిని, వాటిని కాపాడేందుకు కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. పొగిళ్ళ చుట్టూ నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్లో రకరకాల జంతువులు ఉంటాయి. ఈ జంతువులే ఇప్పుడు పొగిల గ్రామానికి సంబంధించిన శాపంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఊర్లోకి వెళ్ళి దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఊరు ఖాళీ చేయాలనేటువంటి డిమాండ్ అటవీ శాఖ అధికారుల నుంచి కూడా వినబడతా ఉంది. ఆ మేరకు ఉన్నతాధికారులకు ఒక ప్రతిపాదన కూడా పెట్టారు. ప్రస్తుతం అయితే అటవీ శాఖ సంబంధించిన విధుల్లో ఉన్నటువంటి అధికారులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ప్రతిపాదన ఉంది? అంటే అటవీ కాపాడాల్సిన బాధ్యత మీది, అందుకే ఆ క్రమంలోనే అక్కడ ఊరి ఖాళీ చేయాలనేటువంటి ప్రతిపాదన పెట్టారు. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? పొగిళ్ళ గ్రామం అనేది చుట్టూ కొండలు, పచ్చని అడవితో నిండి ఉన్న ప్రాంతం ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అడవి జంతువులు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఎండాకాలం ఆ టైంలో వాటర్ పరిస్థితి లోపించినప్పుడు అవి ఊర్లోకి రావడము, కొన్ని చేయడం ఉంది. అప్పుడు నేను మా సిబ్బంది కూడా ఊళ్ళో తిరిగి డప్పు చాటినిపోయడం జరిగింది. ప్లస్ జంతువుల నుంచి రక్షణ కోరుతూ వాళ్ళకు గస్తీ కాయడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ జంతువుల సంఖ్య ఎక్కువ పెరగడం వల్ల కొన్ని రాత్రి సమయంలో ఎలుగుబంట్లు అవి కూడా సంచరించే టైంలలో కూడా మేము రాత్రి పూట కూడా గస్తీ చేయడం జరిగింది. జనాలకు ఏంటంటే ఇట్లా వాళ్ళ భయంతో పాటు ఇక్కడ ఊరు ఖాళీ చేయాలనే ప్రతిపాదన అయితే పెట్టినాము. పెట్టితే ఏంటంటే అది గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉంది. అది ఇంకా అదేంటంటే ప్రాథమిక దశలోనే ఉంది. అది పూర్తి స్థాయిలో అనేది ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదు, ఎలాంటి నిబంధనలు అనేది ఖరారు కాలేదు. అంటే గ్రామస్తుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సార్? అంటే మీరు వారికి అంటే డప్పు చాటింపు అని చెప్పారు కదా, అక్కడ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పుడు గ్రామస్తుల నుండి అయితే మిశ్రమ స్పందన అయితే వచ్చింది. అందరూ పోతామని చెప్పట్లేరు, అందరూ ఉంటామని కూడా చెప్పట్లేరు. అది మేము ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే సేకరించినాం. అభిప్రాయాలు సేకరించి అదే అభిప్రాయాలను ఆ గ్రామ సభ నుంచి తీర్మానం తీసుకొని పై అధికారులు అయితే నివేదించినాం. అది అంటే మీరు ప్రతిపాదన పెట్టిన సమయంలో అక్కడ నుంచి ఎటువంటి డిమాండ్స్ వచ్చాయి? డిమాండ్స్ అంటే వాళ్ళకు మాకు భూమి పోతే భూమి, ఇండ్లు ఉన్న అంటే ఇండ్లు పోతే ఇండ్లు అనే కొన్ని డిమాండ్లు అయితే వినిపించినాయి బాగా. మాకు 20 ఎకరాల భూమి ఉంటే మాకు 20 ఎకరాల భూమి ఇవ్వండి, భూమి లేని వారికి భూమి ఇవ్వండి అని చెప్పారు. కానీ ఏదైనా ఉంది అంటే మా పరిధిలో లేని విషయం కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నాము. అభిప్రాయాలు తీసుకొని ఏదైతే అభిప్రాయాల్లో మేము పై అధికారులకు వివరించినాం. అది
సహజంగా నల్లమల ఫారెస్ట్ అంటే చాలా పెద్ద అడవి కదా, ఇక్కడ ఎటువంటి జంతువులు తిరుగుతుంటాయి ఈ ప్రాంతంలో? ఇక్కడ చిరుతపుల్లు ఉన్నాయి, బ్లాక్ బక్, అదే డీరు, స్పాటెడ్ డీరు, పోర్క్ పెయిన్ ఉన్నవి, పికాక్స్ ఉన్నవి. ఎక్సెప్ట్ పెద్ద టైగర్ కాకుండా మిగతా యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ మొత్తం ఉన్నవి ఇక్కడ ఇందులో. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఎటువంటి స్పందన వస్తుంది? అంటే ఊరు ఖాళీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అంత పెద్ద మొత్తంలో అయితే మాకు ఐడియా తెలియదు అసలుకి. యాక్చువల్ అయితే మేము అభిప్రాయాలు మాత్రమే సేకరించినాం, అంతే. అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నాం. అంటే ఇట్లా అడవి జంతువులు రాత్రిపూట వచ్చి సంచరిస్తున్నాయి కదా, మీరు ఉంటారా, జంతువుల మూమెంట్ ఎక్కువ ఉంది, చుట్టూ అడవి ఉంది, మధ్యలో విలేజ్ ఉంది కదా, అంటే మీరు అని వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే సేకరించి అదే పై అధికారులకు తెలియపరిచినాం, అంతే. సో మనం చూస్తూ ఉన్నాం నల్లమల ఫారెస్ట్ సంబంధించి అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే మనం అటవీ ప్రాంతం ఉందో ఈ అటవీ ప్రాంతం చుట్టూ మధ్యలో కూడా పొగిల గ్రామం ఉంటుంది. ఈ అడవి నుంచి వివిధ రకాలైనటువంటి జంతువులు, ఎలుగుబంట్లు కావచ్చు, తొడేళ్ళు కావచ్చు, ఇటువంటి జంతువులు గ్రామంలోకి ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రామం ఖాళీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన మాత్రమే ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని కూడా చెప్తా ఉన్నారు. కేవలం వారికి సంబంధించిన డిమాండ్లు, వారికి సంబంధించిన అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నామని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా అటవీ శాఖ అంటే అటవీ సంపదను, అటవీ జంతువులను మాత్రం మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక డిమాండ్ అయితే, అంటే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చామని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఊరు ఖాళీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పుట్టినూరు కన్న తల్లిలాంటి అంటారు. ఊహించని విపత్తు ఇక్కడ ఊరి ఖాళీ అయ్యేలా చేస్తోంది. కల్మషం లేని కష్టజీవులకు తల్లి లాంటి పల్లెని దూరం చేస్తా ఉంది. గ్రామస్తుల ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో లేదంటే మొండిగా ముందుకెళ్తుందో చూడాలి. మరి ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐ న్యూస్, నల్గొండ జిల్లా.